ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం ఇద్దరు దుండగులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరింది. మృతుల్లో ఓ 10 ఏళ్ల బాలిక కూడా ఉంది. సిడ్నీలోని బాండీ బీచ్లో ఆదివారం సాయంత్రం 6:47 ఇద్దరు ముష్కరులు కాల్పులు జరిపారు. తుపాకుల మోత వినిపించడంతో ప్రజలు బీచ్ నుండి భయంతో అరవడంతో పాటు పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. బీచ్లో జరిగిన హనుక్కా కార్యక్రమంలో పాల్గొన్న యూదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా ప్రకటించిన పోలీసులు ఇద్దరు ముష్కరులు తండ్రి కొడుకు అని చెప్పారు. సాజిద్ అక్రమ్ పోలీసుల కాల్పుల్లో మరణించగా అతని కుమారుడు నవీద్కు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే నిందితులకు చెందిన కారులో 2 జెండాలు దొరికిన తర్వాత వారికి ఐసిస్తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీ స్పందిస్తూ దేశంలో తుపాకీ చట్టాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను యూదు వ్యతిరేక చర్య అని, ఇది ఖచ్చితంగా ఉగ్రవాదం అని పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాలో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. 1996లో పోర్ట్ ఆర్డర్ ఊచకోత సమయంలో ఒక ముష్కరుడు 35 మందిని చంపగా ఆ తర్వాత దేశంలో చోటు చేసుకున్న అత్యంత దారుణమైన కాల్పుల సంఘటనగా తాజా ఘటన నిలిచింది.